ఒడిశాలో పూరి జగన్నాథుడి రథయాత్ర కన్నుల పండవగా జరగబోతోంది. అయితే ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి సినారియో నెలకొంది. ఆర్టీవీ గ్రౌండ్కి వెళ్ళింది. అక్కడి నుంచి మీకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ అందించడం కోసం ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతోంది ఈరోజు జగన్నాథుడి, బలభద్రుడి, దేవి సుభద్ర యొక్క రథాలు. సో రథయాత్రలో భారీగా అటు భక్తులు కూడా పాల్గొనే అవకాశం, దాదాపుగా 12 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. సో ఒడిశా రాష్ట్రంలో జరిగినటువంటి పూరి జగన్నాథుడి రథయాత్రలో పెద్ద ఎత్తుగా చూడండి, మీ కార్టూన్ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఆ 3 రథాలు కూడా పూరి జగన్నాథుడి, బలభద్రుడి రథం, ఆ తర్వాత దేవి సుభద్ర, ఈ 3 రథాలు కూడా చాలా కన్నుల పండువగా ఈ రథయాత్రలు జరగబోతూ ఉన్నాయి. సో 12 లక్షల మంది భక్తులు ఇక్కడికి హాజరయ్యే అవకాశం కనబడుతోంది. సుమారుగా 10,000 మంది జవాన్లతో భారీ భద్రతను కల్పించారు. 275 ఏఐ కెమెరాల ద్వారా, డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ భక్తుల్ని పరిశీలించబోతున్నారు. అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. డైరెక్ట్ గానే పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్తారు. అక్కడి నుంచి ప్రతినిధి సత్యం నాయుడు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సత్యం నాయుడు, ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? పూరి జగన్నాథ్ రథయాత్ర ఎప్పుడు ప్రారంభం కాబోతోంది? అక్కడికి వచ్చేటువంటి భక్తుల రియాక్షన్ ఎలా ఉంది? ఒకసారి ఆ విజువల్స్ చూపించండి. ఎటువంటి విధంగా ఈరోజు రథయాత్రలు జరిగే అవకాశం ఉంది? భద్రతా ఏర్పాట్ల గురించి కూడా వివరించే ప్రయత్నం చేయండి. మనం చూస్తే కనుక శ్రీకృష్ణ పరమాత్ముడు స్థిర నివాసం ఉన్నటువంటి పూరి జగన్నాథం పుణ్యక్షేత్రంలో ఈరోజు జరగబోయే రథయాత్రకు దేశ నలుమూలలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడాను పూరికి రావడం జరిగింది. చూస్తే కనుక ప్రస్తుతం రథయాత్రకు సిద్ధమైనటువంటి 3 రథాలు సంసిద్ధంగా ఉన్నాయి. దేవాలయ అంగట్లో రథాలు సిద్ధంగా ఉండడంతో పాటు ఆ రథయాత్ర నిర్వహించేందుకు తండాలుగా చూసేందుకు వచ్చిన భక్తులు, నిర్వాహకులు కూడా చూస్తే కనుక మనం చూస్తున్నాం. నిర్వాహకులు ఒక ట్రయల్ రన్ కూడా వేయడం జరిగింది. ఈ 3 రథాలు ఇక్కడ మొదలుకొని సుమారు 4 కిలోమీటర్ల మేర ఆ తాడు లాగేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తారు. ఇంకా ఆ రథాల దగ్గరికి లోపల ఉన్నటువంటి మూల విరాట్లు ఇంకా తేవడం జరగలేదు. ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభమవుతుంది. ఆ మూల విరాట్ అయినటువంటి శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర ముగ్గురికి సంబంధించిన రథాలు అవి. ఆ 3 రథాలపై అక్కడ తెచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది. 9 రోజుల పాటు జరిగే ఈ రథయాత్రను చూసేందుకు మాత్రం భక్తులు తప్పించిపోతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఈ రథయాత్రలో పాల్గొవాలని చెప్పేసి వాళ్ళు తప్పిస్తుంటారు. మరో చూస్తే అక్కడ ఉన్న 3 రథాల్లో ఒకటి నందిఘోషి, 2 తాళాజ్యోతి, 3 దేవాలయం. ఈ 3 కూడాను శ్రీకృష్ణుడు కొలువు తీరినటువంటి రథం పేరు నందిజ్యోతి గాను, అదేవిధంగా బలరాముడు కొలువు తీరినటువంటి ఆ ఆలయం తారాజ్యోతి గాను, ఏదైతే సుభద్ర చెల్లెలు కొలువు తీరినటువంటి ఆ ఏదైతే రథం ఉందో దాన్ని దేవాదాలయం గాను నామకరణం చేస్తారు. రత్నవేది అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఇది రత్నవేది. ఇక్కడి నుంచి 4 కిలోమీటర్లు ఈ రోడ్లు మాట్లాడకుండా వెళ్ళి ఇది జన్మ వేదిక వద్దకు ఈ రథాలు వెళ్తాయి. ఈ రథయాత్ర మొదలైన క్షణం నుండి సుమారు 6 గంటల పాటు ఈ ప్రక్రియ, ఈ 4 కిలోమీటర్లు ఈ 3 రథాలు అక్కడ చేరడానికి 6 గంటల సమయం పడుతుందంటే ఎంతలా జనం ఇక్కడ తరలిస్తారో. ఇప్పటికే ఇంకా సమయం ఉన్నప్పుడు కూడాను ముందుకే రథాలను దగ్గర నుండి చూడాలి. వీలైతే ఆ రథాలను లాగే తాడు మీద చెయ్యి వేయాలి అన్నటువంటి ఆసక్తి, ఉత్సుకత వారందరినీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చూస్తే ఒడిశా ప్రభుత్వం మాత్రం ఈ రథయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పూరి జగన్నాథ దేవాలయం ప్రతిష్టను ప్రపంచానికి తెలియచేసేందుకు చేస్తున్నటువంటి 2వ రథయాత్ర ఇది. ఈ రథయాత్రలో మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా వేలాది మంది పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు కూడా మోహరించారు. ప్రస్తుతం స్థానికంగా ట్రస్టీల ఆధ్వర్యంలో ఉన్నటువంటి, మహారాజుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ దేవాలయం వారికి సంబంధించిన అనుయాయులు అందరూ కూడాను ఇక్కడ ఈ ఏదైతే ఏజెంట్ రూపంలో ఉంటున్నారో వారందరూ కూడా వచ్చేటువంటి జనం మాత్రం ప్రస్తుతం రథయాత్రకు సిద్ధంగా ఉన్నాయి. ఈ 3 రథాలు కూడాను ఆ గమ్యం చేరేందుకు అవసరమైన క్షణక్షణం కూడా పూర్తిగా భద్రతా బలగాలు మాత్రం పహారా కాస్తున్నాయి. ఫైర్ ఇంజన్స్, అదేవిధంగా ఏదైతే అంబులెన్సులు, ఎందుకంటే ఏ భక్తులు కూడా కించంత అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో కూడాను ఒడిశా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి ఏడాది 9 రోజుల పాటు జరిగే ఈ పూరి జగన్నాథ్ యాత్ర ఈ పూరిలోనే కాకుండా దీనికి సంబంధించిన వారందరూ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా నిర్వహించుకుంటారు, విదేశాల్లో కూడా నిర్వహించారు. కాకపోతే శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే
స్థిర నివాసం ఉన్న పూరి జగన్నాథ ఆలయ ప్రాంగణంలో ఈ రథయాత్రకు మాత్రం ఒక విశిష్టత ఉంటుంది. ఎందుకంటే ఆయన స్థిర నివాసం ఉన్నారు కాబట్టి ఇక్కడే అంగరంగ వైభవంగా నిర్వహిస్తే దీనికి సంబంధించిన వారందరూ కూడాను అక్కడ కూడా అంతే అంగరంగంగా నిర్వహించేందుకు వారు కూడా ఆసక్తి చూపుతుంటారు. ఏదైతే త్రేతాయుగంలో రామలక్ష్మణులకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని మాత్రం ఈరోజు ఆ రోజు శ్రీరాముడు లక్ష్మణుడికి ఇచ్చిన మాట ప్రకారం ద్వాపర యుగంలో నీకు నేను తమ్ముడై పుడతాను, ఆ తమ్ముడై పుట్టిన క్రమంలోనే నేను శ్రీకృష్ణుడు అవతారం బలరాముడు అవతారంగా నువ్వు ఉంటావు, సుభద్ర చెల్లి అంటే 2 యుగాల తర్వాత కలియుగంలో కూడాను ఆ శ్రీకృష్ణుడు శ్రీరాములు తాలూకా ఖ్యాతిని ఆర్జించే విధంగా ఈరోజు పూరి జగన్నాథ ఆలయ ప్రాంగణంలో ఈ రథయాత్ర ప్రక్రియ మాత్రం మరి కొద్దిసేపట్లో ప్రారంభం. 9 రోజుల పాటుగా ఎటువంటి ఏర్పాట్లు ఉంటాయి? 9 రోజుల పాటుగా ఎటువంటి అట్టహాసంగా అక్కడ సంబరాలు జరుపుతారు? ఆ షెడ్యూల్ ఏంటి? ఎవరెవరు రాబోతున్నారు? ఎవరెవరు హాజరు కాబోతున్నారు? మనం చూస్తే కనుక ఇక్కడ వచ్చిన వారిని ఎవరిని కూడా వివిఐపీలుగా అంటే విఐపీలుగా ట్రీట్ చేయరు. ఎందుకంటే వచ్చిన వారందరూ కూడా వారు ఆ రథం చూసేయడం కోసం ఈరోజు మాత్రం కేవలం ఈ 4 కిలోమీటర్ రథయాత్ర సాగుతుంది. అక్కడ రథాలను ఉంచడం జరుగుతుంది. ఈ ఉంచిన క్రమంలో 9 రోజుల పాటు ఈ ప్రాంగణం అంతా రేయింబవళ్ళు అంటే రాత్రి కూడా పగల్లాగా ఉండేటువంటి లైటింగ్, రాత్రి పగలు అన్ని తేడా లేకుండా. ఎందుకంటే దేవాలయ దర్శనానికి లోపల విగ్రహాలు ఉండవు. కాకపోతే దేవాలయాన్ని చూసేందుకు వచ్చిన భక్తులు మాత్రం దేవాలయానికి అందుబాటులో వస్తారు. 4 పక్కల నుండి రహదారులు ఉండవు, ఎటువంటి టిక్కెట్లు వసూలు లేకపోవడం. ఈ పరంపర అంతా కూడాను అంటే రాజుల సంస్థాపన నుంచి వస్తుంది. ఆ దేవాలయంకు ఉన్న ఆస్తులతోనే దేవాలయానికి సంబంధించిన భోగభాగ్యాల్ని అంటే దోపదీప నైవేద్యం నిర్వహిస్తున్న రాజులు ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమం తీసుకున్నా కూడా రాజుల పరంపరను వారి సంస్కృతి సాంప్రదాయాన్ని మాత్రం ఎక్కడ కూడా అంటే దీన్ని ఇది చేయకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా యథేచ్ఛగా ఆ పరంపర కొనసాగుతుంది. కాకపోతే 9 రోజుల పాటు జరిగే ఈ యాత్రకు మాత్రం తండోపతండాలుగా డే 1 ఎలా ఉంటుందో రథయాత్ర మొదలైన నుండి మళ్ళీ రథం తిరిగి ఇక్కడ చేరుకునేంత వరకు ఇదే జనసంద్రం రేయింపవళ్ళు కూడా భక్తులు రాకపోకలు మాత్రం యథేచ్ఛగా ఉంటాయి. కాకపోతే ఇంత లక్షలాది మంది భక్తులు విజిట్ చేస్తున్న ఈ పుణ్యక్షేత్రంలో ఎటువంటి అసౌకర్యం చోటు చేసుకోకుండా ఒడిశా ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగానే భక్తులకి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. భద్రత విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో అంటే ఒకవైపు డ్రోన్లు మరోవైపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో మాత్రం పూరి జగన్నాథ ప్రాంగణం అంతా కూడా ఉందండలో ఎటువంటి అశ్చర్యదు. మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ రథయాత్ర చూసేందుకు వచ్చిన భక్తులతో మాత్రం పూరి జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణం జనసంద్రం అయిందండలో ఎటువంటి ఆసక్తి లేదు. ఈ రథాన్ని లాగేందుకు ఎవరైనా ఆసక్తి చూపిన క్రమంలో తొక్కిసలాట చోటు చూసుకున్నటువంటి ఘటనలు కనుక ఎక్కడైనా జరుగుతాను ముందు జాగ్రత్తగా ఒక ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఆ ట్రయల్ రన్ భాగంగానే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినటువంటి ఒడిశా ప్రభుత్వం ఈరోజు పూరి జగన్నాథ్ రథయాత్రకు మాత్రం అన్ని సంసిద్ధమైనవి. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ పూరి జగన్నాథ్ మీరు చెప్పిన ప్రకారంగా లక్షల కొలది అక్కడికి జనం వచ్చే అవకాశం ఉంది. మీరు అంటున్నటువంటి ప్రకారంగా తొక్కిసలాట కూడా జరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎంతమంది భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు? భద్రతా ఏర్పాట్ల విషయంకి వచ్చేసరికి కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి దిగాయి. అంటే ఒడిశా ప్రభుత్వం ఎంత భద్రతా చర్యలకు ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సుమారు ఈ ఏదైతే ఆలయం దగ్గర నుండి 7 కిలోమీటర్ల వరకు ఎవరైనా ఆలయ ప్రాంగణానికి రావాలంటే 7 కిలోమీటర్లు కంపల్సరీగా నడుచుకొని రావాల్సిందే. వృద్ధులకి చిన్నారులకు అదేవిధంగా ఎవరైతే వికలాంగులో వారికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. కొన్ని వాహనాలు మాత్రం సమీప ప్రాంతాలకు తెచ్చి ఇక్కడ విడిచిపెట్టడం జరుగుతుంది. ఎవరిని కూడా విఐపీలుగా ట్రీట్ చేయరు. ఎందుకంటే ఈ పూరి జగన్నాథ్ పుణ్యక్షేత్రంలో ఒక రాజులు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగితే ప్రభుత్వం కేవలం మానిటరింగ్ సిస్టమ్నే నడుపుతుంది. కాకపోతే ఆ రాజులు వచ్చి ఆ పూజలు నిర్వహించిన తర్వాత ఆ 3 రథాలపై లోపల ఉన్నట్టు మూల విరాట్లను తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించి ఆ ప్రతిష్టకు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈ రథాలు మాత్రం ఈ 4 కిలోమీటర్లతో కూడా తాళ్ళుతో లాక్కెళ్తుంటారు. ఈ తాళ్ళుతో లాక్కెళ్లే క్రమంలో మాత్రం తొక్కిసలాట జరగకుండా
ఉండేందుకు అవసరమైన రెండు పక్కల బ్యారికేడ్లు వేయడం, మరోవైపు ఎవరైతే ఇక్కడ ఉన్నట్టు వాలంటీర్స్ ఉన్నారో వారు కూడాను ఒక సైనికుల్లో పనిచేస్తారు. వాళ్ళు కూడా గతంలో ఈ రథయాత్రలో భాగస్వామైన నిష్ణాతులను, అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటూ ఒక అంటే మంచి భక్తి తత్పరత ఉన్న వారిని అక్కడ కూడా పెట్టడం జరిగింది. వారికి కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగింది. భద్రతా విషయంలో మాత్రం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఈ ఒడిశా పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా దిగాయి. ఆ బలగాల కనుసైగల్లో మనం చూస్తే కనుక అటువైపు చూస్తే కనుక కేంద్ర బలగాలు మొత్తం ఫోర్స్ అంతా ఉంది. వారందరూ ఒడిశాకు సంబంధించి పోలీసు, ఇటువైపు ఉన్న వారందరూ కూడా ఒడిశాకు సంబంధించి పోలీసులు, ఆ లోపల ఉన్న వారందరూ రాజులకు సంబంధించిన అనువంశికులు, వారికి సంబంధించిన అదే ప్రభుత్వం నుంచి కనుక కొంతమంది విఐపీలు వస్తుంటారు. వారికి కూడా ఒరిస్సా ప్రభుత్వం అంటే ఏదైతే నామ్స్ ఉంటాయో దాని ప్రకారం రాజుల ఆహ్వానం మేరకు వాళ్ళు వెళ్తారు తప్ప వారికంటూ ఒక ప్రోటోకాల్ ఏమీ ఉండదు. విగ్రహమూర్తులు తెచ్చి ఏదైతే రథాల మీద ప్రతిష్ఠించిన తర్వాత ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ రథయాత్ర ప్రారంభమయ్యే క్రమంలో మాత్రం ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోక ఉండే విధంగా రథయాత్ర ఏర్పాట్లు చేశారు. మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాకుండా ఉన్నటువంటి ఈ రథయాత్ర మాత్రం నా భూత నా భవిష్యత్ అలా ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. మనం థ్యాంక్ యూ సత్యనాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద పూరి జగన్నాథుడి ఆలయం నుంచి ఆ 3 రథాలు సిద్ధమైపోయాయి. అటు శ్రీకృష్ణుడు, బలభద్రుడు, ఆ తర్వాత సుభద్రాదేవి, ఈ 3 రథాలు కూడా సిద్ధమయ్యాయి. సుమారుగా 4 కిలోమీటర్ల పాటుగా ఈ రథాన్ని కొన్ని లక్షలాది మంది తాళ్లతో అక్కడి నుంచి లాగే అవకాశం ఉంది. ఆ తర్వాత 4 కిలోమీటర్ల పాటుగా సుమారుగా 6 గంటల పాటుగా ఈ రథం అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇప్పటికే ట్రయల్ రైడ్ అవకాశం ఉంది పూరి జగన్నాథుడి వేడుకలు. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.